నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న నేతలు చాలా మంది ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారికి మంత్రి పదవులు కూడా ఖాయం. కానీ ఈసారి మాత్రం వారి పేర్లు వినిపించడం లేదు. కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. తాము తప్పుకొని వారసులకు అవకాశం ఇచ్చారు. అయితే వారి సేవలను వేరే విధంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో ఒకరికి గవర్నర్ పదవి, ఇంకొకరికి టీటీడీ అధ్యక్ష పదవి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ వారు ఎవరో తెలుసా? పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇద్దరు నేతలు పనిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇద్దరు కేబినెట్ లో కొనసాగడం ఖాయం. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు ఈ ఇద్దరు కీలక పోర్ట్ఫోలియోలు దక్కించుకునేవారే. ముఖ్యంగా యనమల రామకృష్ణుడైతే సుదీర్ఘ కాలం ఆర్థిక శాఖనే దక్కించుకునేవారు. ఒకసారి మాత్రం స్పీకర్ గా పదవి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. యనమల రామకృష్ణుడు ఈ ఎన్నికల్లో తప్పుకున్నారు. కుమార్తె దివ్యను తుని నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఆమె విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే యనమల రామకృష్ణుడిని కేబినెట్ లోకి తీసుకుంటారంటూ అంతా భావించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఆర్థిక శాఖను కేటాయించారు. ఈసారి కూడా అలానే తీసుకుంటారని భావించారు. కానీ అలా జరగలేదు. యనమల రామకృష్ణును గవర్నర్ గా పంపిస్తారని తెలుస్తోంది. ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ కేటాయించనున్నట్లు సమాచారం. అయితే ఆ పోస్ట్ కు యనమల రామకృష్ణుడైతే సరిపోతారని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యనమల రామకృష్ణుడి పేరు ఖరారు చేస్తూ చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు అశోక్ గజపతిరాజు పేరును టీటీడీ అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 1983 నుండి తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు అశోక్. ఈసారి మాత్రం ప్రత్యక్ష ఎన్నికల నుండి తప్పుకున్నారు. కుమార్తె అదితి గజపతిరాజును విజయనగరం అసెంబ్లీ నుండి పోటీ చేయించి గెలిపించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న అశోక్ కు టీటీడీ అధ్యక్ష పదవి కేటాయిస్తారని, సముచితంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు ఆ పదవి కేటాయించి గౌరవప్రదమైన రిటైర్మెంట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే విజయనగరం నుండి యువ ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. పూసపాటి కుటుంబానికి కాదని వేరొకరిని కేబినెట్ లోకి తీసుకున్నారు. అందుకే టీటీడీ అధ్యక్ష పదవి ఇచ్చి ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తున్నారు.